లాస్ట్లో ఎందుకు చూపిస్తుందంటే ఫస్ట్ దర్శనం చేసుకునేది మొత్తం అయిపోయిన తర్వాత చూపించాలనుకున్నా కాబట్టి చూపిస్తున్నా. చెరువుగట్టు అయితే వెళ్ళడం జరిగింది. మరి చెరువుగట్టు దగ్గర ఇట్లా ఒక ఫైర్ ఇన్సిడెంట్స్ అయితే అయిందంట. కానీ పబ్లిక్ అయితే చాలా తక్కువ ఉన్నారు. ఆ చెరువుగట్టుకు అయితే మనం వచ్చినాము. ఆ చెరువుగట్టు శ్రీ పార్వతి జగన్న రామలింగేశ్వర స్వామి అంటే మామూలు మాట కాదు. ఎంతో డాక్టర్లు ఇంకా వైద్యం చేయలేక ఇంకా చేతులు ఎత్తేసినా కానీ అలాంటి రోగాలు కూడా అక్కడ వెళ్ళిన తర్వాత నయమయ్యి ఇప్పటికి బతికిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎంత మహిమగల శక్తి గల క్షేత్రం కాబట్టి చూడండి, అక్కడ మురుగుల మీద ఇట్లా పబ్లిక్ ఉన్నారు. దేవుడి పైన నమ్మకం లేని వాళ్ళకు కూడా నమ్మకం తెప్పించి నమ్మకం వచ్చేలా చేసింది ఆ చెరువుగట్టు శివయ్య. అందరికీ శనార్థి. అందరు ఎట్లున్నారు? అందరూ మంచిగున్నారా? అందరు మంచిగా ఉన్నారని కోరుకుంటున్నా. ముందుగా నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క శనార్థి. ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే, నేను మొన్న 3వ తారీఖు చెరువుగట్టు అయితే వెళ్ళడం జరిగింది. మరి చెరువుగట్టు దగ్గర ఇట్లా ఒక ఫైర్ ఇన్సిడెంట్స్ అయితే అయిందంట. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంది ఇదంతా అని చెప్పి. అక్కడ ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు మనకి, అయితే వాళ్ళని అడిగితే షార్ట్ సర్క్యూట్ అని చెప్పి చెప్పిండ్రు. అయితే ఇంకోటి ఏంటంటే, అక్కడ పబ్లిక్ కూడా తక్కువ ఉన్నారు. మరి దేని వల్లనో మనకు అంతదైతే తెలియదు. అంటే ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల అంటే ఇట్లా జరిగి దానివల్ల పబ్లిక్ అక్కడ లేకుండా అయ్యారు. మరి ఎట్లనో తెలియదు కానీ పబ్లిక్ అయితే చాలా తక్కువ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే, అక్కడ దర్శనం ఎట్లా చేసుకున్నా నేను, అక్కడ ఎలా ఉంది వాతావరణం అనేది మీకు ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్గా చెప్పి మీకు వీడియో అయితే చూపిస్తా. చూడండి. ఆ చెరువుగట్టు శ్రీ పార్వతి జగన్న రామలింగేశ్వర స్వామి అంటే మామూలు మాట కాదు. ఎంతో మంది, ఎంతో వేల జనాలు అమాసకు కానీ పుణ్యానికి కానీ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఎంతో మంది రోగాలు మాయమైపోతుంటాయి, నయమైపోతూ ఉంటాయి. ఎంతమంది చిక్కులున్న చేతమల్లు దాకిన డాక్టర్లు ఇంకా వైద్యం చేయలేక ఇంకా చేతులు ఎత్తేసినా కానీ అలాంటి రోగాలు కూడా అక్కడ వెళ్ళిన తర్వాత నయమయ్యి ఇప్పటికి బతికిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎంత మహిమగల శక్తి గల క్షేత్రం కాబట్టి ఇప్పటికి కూడా అక్కడికి చాలా మంది నమ్మకంతో వెళ్తుంటారు. దేవుడి పైన నమ్మకం లేని వాళ్ళకు కూడా నమ్మకం తెప్పించి నమ్మకం వచ్చేలా చేసింది ఆ చెరువుగట్టు శివయ్య. మీరు చాలా వరకు వీడియోస్లలో కూడా చూసుకోవచ్చు. కొందరు అంటుంటారు నాకు అసలు దేవుడు అంటే నమ్మకం లేదు, అలాంటిది నమ్మకం వచ్చేలా చేసిందని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తుంటారు వీడియో తీసి ఇట్లా. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే, వీడియో మొత్తం చూడండి, మీకు ఏముంది ఏం సంగతి. అక్కడ షార్ట్ సర్క్యూట్ ఇట్లా అయింది. దానికి ఇక ప్రభుత్వం ఏం చేస్తుందో వాళ్ళకి చూస్తారు. ఇప్పుడు రీసెంట్గా జరిగింది కాబట్టి. యాక్చువల్గా నేను ఈ వీడియో మండే రోజు మే 3rd అనుకుంటా, 3rd ఏమో చేసిన. కాకపోతే ఏంటంటే వీడియో పెట్టడానికి టైం లేక ఈరోజు వాయిస్ ఓవర్ ఇచ్చి ఈరోజు వీడియో పెడుతున్నా. కాబట్టి చూడండి, ప్రతి ఒక్కరికి ఇట్లా చాలా మంచిగా ఉంటుంది. చెరువుగట్టు దగ్గర ఇట్లా పీస్ఫుల్గా కూడా ఉంటుంది. ఆ చెరువుగట్టు దగ్గర ఇట్లా చూడండి. సరే, ఇంకా అక్కడికి వెళ్దాము, చూపిస్తా చూడండి. మొత్తానికి నేనైతే బయలుదేరిన పోయే వేళ ఇట్లా మీకు చూపించాలని చెప్పేసి ఇట్లా ఈ క్లిప్ తీస్తున్నా. ఒకసారి అయితే చూడండి. పోయే దారిలో ఇట్లా ఈ శివయ్య విగ్రహం, అలాగే మన ఆంజనేయ స్వామి విగ్రహం చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడు ఈ విగ్రహం వచ్చేసి చెరువుగట్టు పైకి ఎక్కుతుంటే అనమాట. ఇక చెరువుగట్టుకు అయితే మనం వచ్చినాము. చూడండి, అక్కడ మురుగుల మీద ఇట్లా పబ్లిక్ ఉన్నారు, చాలా తక్కువ ఉన్నారు. ఇక్కడ ఇది గుండం దగ్గర ఇట్లా చూసుకోవచ్చు మీరు. చాలా అంటే చాలా తక్కువ ఉన్నారు, ఎవరికి ఇట్లా లేరు. ఇంకా నేను సరాసరి గుండం దగ్గరికి వచ్చి కాలు చేతుల ముఖం కడుక్కొని ఆ మూడుగుండం మీదకి ఎక్కిన. ఒకసారి
మీరు చూసుకోవచ్చు వెనకాల గిట్ల గున్నంలో గిట్ల చాలా వరకు పబ్లిక్ లేరు. ఇక్కడ పాదాల దగ్గర గిట్ల ఎక్కువ పబ్లిక్ లేరు. చెరువు గట్టు దగ్గర సంతానం కానీ లేకపోతే ఒంట్లో ఏమన్నా రోగాలు ఉన్నా ఏది ఉన్నా కానీ ఖచ్చితంగా అందరూ వచ్చి ఇక్కడ 5 అమాసాలు కానీ వచ్చి పోయిన తర్వాత నయమైపోతుంది. మేము చెరువు గట్టు ఇప్పుడు కాదు, ఎన్నో ఏళ్ళ కింద నుంచి చెరువు గట్టుకి ఎప్పుడు అమాస పుణ్యానికి వస్తూనే ఉంటాం. కాకపోతే ఈ మధ్యలో రావడం తగ్గింది, కానీ ఎప్పటి నుంచో మేము ఇక్కడికి ఈ బాట పట్టిన వాళ్ళమే, ఎప్పటి నుంచో ఇక్కడికి వస్తున్న వాళ్ళమే. ఇప్పుడు నేను మూడుగుళ్ళ మీదకి అయితే పోతున్నా. చూడండి ఆ మూడుగుళ్ళ మీద ఎట్లా ఉంటుంది ఏం కథ అనేది చూపిస్తా, ఒకసారి చూడండి. ఆ బండ సొరకల నుంచి వెళ్ళడానికి చాలా మంది భయపడుతుంటారు. బక్కగున్నా సరే చాలా మంది కొంచెం భయపడుతుంటారు. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే, నువ్వు బక్కగుందని లడ్డుగుందని ఖచ్చితంగా ఆయన నమ్ముకొని అందులో నుంచి వెళ్తే ఖచ్చితంగా వెళ్తారు. ఏం భయం లేదు, ఆయన నలుచుకుంటే చాలు సింపుల్గా వెళ్ళిపోతారు అందులో నుంచి. నెక్స్ట్ టైం పోయినప్పుడు ఖచ్చితంగా సర్కిల్ నుంచి వెళ్ళడానికి ట్రై చేయండి. చూసిరు కదా శివయ్యని అయితే. పబ్లిక్ ఇట్లా అంత మంది ఏం లేరు. అక్కడ వీడియో తీసుకొని మీకు చూపించాలని చెప్పేసి నేను చూపించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అమాస పుణ్యం కానీ వచ్చిపోతుండండి, మంచి జరుగుతుంది. నేను దర్శనం చేసుకొని పక్కనే ఉన్న గుండు మీద కొద్దిసేపు తపస్సు చేసుకొని ధ్యానించుకొని ఆ దేవుణ్ణి వెళ్ళిన అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అది వచ్చేసి టెంపుల్ అనమాట. లోపల వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. కొద్ది టైం వరకే ఉంటుంది, టైమింగ్ ఉంటుంది దానికి. ఇక మిగతాయి నార్మల్గా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి పరశురామలింగం అనమాట. ఇంకా ముందర ఆత్మలింగం ఉంటుంది, అది చూపిస్తా చూడండి. ఇది మెయిన్ టెంపుల్, ఇందాక చూపించిన టెంపుల్ పక్కనే ఇవి రెండు ఉంటాయి. ఇగో ఇది ఆత్మలింగం అనమాట. కాబట్టి ఇవి రెండు ఇట్లా దర్శనం చేసుకోండి. కింద ఎల్లమ్మ గుడి ఉంటుంది, ఆ క్లిప్ కూడా ఒకసారి చూసుకోండి. ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకోండి. ఇది మన మెయిన్ టెంపుల్ పక్కనే ఉంటుంది, ఇవి రెండు గిట్లా. ఇప్పుడు మనం కిందున్న ఎల్లమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. పైన కూడా ఎల్లమ్మ ఉంటుంది, కాకపోతే ఇక్కడ ఎల్లమ్మ దగ్గరికి వెళ్ళవరు రారు, ఇక్కడ పుట్టుంటుంది అన్నమాట. ఇక్కడ కూడా వచ్చి దర్శనం చేసుకోండి. అమ్మవారికి ఇట్లా మంచిగా పుట్ట నిండు ఉంటుంది, వచ్చి దర్శనం చేసుకోండి, మంచిగా ఉంటుంది. అందరికీ ఇట్లా నేను చూపించాలని చెప్పేసి వీడియో తీయడం జరుగుతుంది. ఎందుకంటే తెలిసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు. అందులో ఒక 10 మంది చూసి 10 మంది వెళ్ళినా కానీ నా వీడియో చూసి నాకు సంతోషం, కాబట్టి పెడుతున్నాను అనమాట. అలాగే పైన హనుమాన్ టెంపుల్, పరశురాముది అన్ని గుళ్ళు ఉంటాయి, ఒకసారి చూపిస్తా, అవి కూడా చూడండి. ఇది వచ్చేసి హనుమాన్ టెంపుల్ అనమాట. ఇక చాలా వరకు తెలిసే ఉంటుంది, ఇక పైన ఉంటాయి కాబట్టి అన్నీ ఒకటి దగ్గర మీ అందరు తెలిసే ఉంటుంది. కాకపోతే మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా. ఇక ఇది వచ్చేసి పైన అమ్మవారి టెంపుల్ అనమాట. పాదాల దగ్గర కొంచెం ఇటు సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో. ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు, అక్కడ కూడా దర్శనం చేసుకోవచ్చు. మనం ఇంకా ఎన్ని గుళ్ళు తిరుగుతామో, ఎన్ని దైవ దర్శనాలు చేసుకుంటామో అంత కరుణ కటాక్షం మనకు ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు చాలా వరకు మెయిన్ టెంపుల్స్ని దర్శనం చేసుకొని వెళ్ళిపోతుంటారు. కాకపోతే ఇవి కూడా దర్శనం చేసుకోవాలి. ఇది వచ్చేసి పరశురాముడి అనమాట గుడి, ఇక్కడ కిందికి ఉంటుంది. వచ్చి ఇక్కడ కూడా దర్శనం చేసుకొని అన్నీ మంచిగా. ఇది వచ్చేసి మనకి కాలభైరవ్ ఉందన్నమాట. ఇక్కడ కాలభైరవుని గుడి ఉంటుంది. ఒకసారి లోపల దేవుడికి ఇట్లా చూపిస్తా చూడండి, మంచిగా ఉంటాడు దేవుడికి. ఇట్లా చూడండి ఒకసారి, లోపల మంచిగా ఉంటాడు దేవుడికి. ఇట్లా చూడండి ఒకసారి, జూమ్ చేసి మీకు క్లారిటీ చూపిస్తా చూడండి.
ఇది అమ్మవారి టెంపుల్ అన్నమాట. కింద మొత్తం కిందకి దిగిన తర్వాత, గుట్ట దిగిన తర్వాత పార్వతమ్మ టెంపుల్ అన్నమాట. ఇది దీనికి కూడా టైమింగ్ ఉంటుంది. ఇక మధ్యాహ్నం అయితే 3:30కి అట్లా ఓపెన్ చేస్తారు. వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. మిగతా టైంలో వెళ్ళాలనుకున్న వాళ్ళు బయటనే దర్శనం చేసుకొని వెళ్ళిపోతుంటారు. బండ్ల పూజలు కూడా పెడుతుంటారు అనమాట. మీకు వీలైతే ఇక్కడ స్టే చేసే వాళ్ళైతే నైట్ ఇక్కడ నిద్ర చేస్తా అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా లోపల గుడి దర్శనం చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది మీకు లాస్ట్లో ఎందుకు చూపిస్తుందంటే, ఫస్ట్ దర్శనం చేసుకునేది మొత్తం అయిపోయిన తర్వాత చూపించాలనుకున్నా కాబట్టి చూపిస్తున్నా. అలాగే వెళ్తూ ధర్మేశ్వరం వెళ్ళమని దర్శనం చేసుకొని నేను వెళ్ళడం జరిగింది. ఇంకా మరిన్ని వీడియోస్ తోటి మీ ముందుకు వస్తా. నేను మీ వంశస్వామి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.